కూటమి సర్కార్పైన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది అన్నారు. మన ఓటర్లను మనమే కాపాడుకోవాలని, వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని సజ్జల సూచించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా, జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణపైన అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలన్నారు సజ్జల. కమిటీలకు సంబంధించిన మన విభాగం పెట్టిన తర్వాత ఇందులో చాలా మంది గతంలో కూడా చేసింటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత మొత్తం అన్ని ప్రక్రియలు కూడా టెక్నాలజీ బేస్డ్ దీనికి కన్వర్ట్ అయ్యాక వ్యక్తులు అల్టిమేట్ మన పాత్ర మనం నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ పోషించాల్సింది. అట్లుంటే టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివాడిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఎప్పటికప్పుడు అన్ని ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా, దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏముండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. తెలంగాణలో ఇళ్ళు తిరుగుతున్నారన్నారు, ఇక్కడ కూడా సెక్రటరియట్ సిబ్బంది వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. అదే అన్నారు, చేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఓట్లు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్లకు బాధ్యత అప్పచెప్పి, అఫ్ కోర్స్ వీళ్ళు మామూలు స్ట్రక్చర్లో ఉన్న జిల్లా అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ వాళ్ళ నాయకత్వంలోనే ఉంటుంది. కానీ దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది.